హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు చాలా ఎమ్మీగా క్రిస్పీగా ఉండే మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తానండి. మేము ఆల్రెడీ ఈరోజు చేసుకున్నాము. చాలా అంటే చాలా ఈజీగా. కొంచెం కొంచెం అంటే ఒక 2 కప్స్ శనగపిండి, అలాగే చూడండి చాలా అంటే చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మీరు ఫస్ట్ చూసే ఉంటారు, చాలా బాగున్నాయి. అలాగే కొంచెం బియ్యపిండి, శనగపిండి, బియ్యపిండి, ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా మంచిగా క్రిస్పీగా ఉన్నటువంటిది వేసాము. కొంచెం ఉప్పు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు కలిపాను అంతే. తర్వాత కొంచెం సోడా ఉప్పు వస్తుంది, అంతే. కొంచెం సోడా ఉప్పు కలిపాను అంతేనండి. 4 తీసుకున్నాను అంతే. ఇంకా 4 అలాగా విస్కర్తో కలిపేసి, అంటే ఉండలు లేకుండా అన్నీ కలిగిపోయేటట్లు చేయాలండి అన్నీ కూడా అంతే. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి బజ్జీలు మాత్రం. అసలు మీరు ఫస్ట్లో చూసే ఉంటారు. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని అలా కలిపాను. చాలా అంటే చాలా బాగుందండి. అసలు బజ్జీలు మాత్రం బాగా టేస్టీగా వచ్చినాయి. చూడ్డానికి కూడా మంచి షేప్ అంతా నీట్గా వచ్చింది. ఇంకా అంతేనండి. వాటిని కొంచెం పిండి కన్నా కొంచెం గట్టిగా, మనం అట్టు పిండి వేసుకుంటాం కదా, అట్లా జారే విధంగా కొంచెం గట్టిగా ఉంటే చాలు, మనకు బజ్జీ ఈజీగా వస్తుంది. ఇంకలా మనకి మంచిగా అంతా కలిసిపోయే వరకు తిప్పాలండి అంతే. ఇంకా అంతా కలిసిపోయే వరకు తిప్పాలి, ఉండలు ఏమి లేకుండా చూసుకోవాలి అంతే. ఇంకా చూడండి ఎంత బాగుందో, పిండి కూడా అంతా కలిసిపోయి చాలా బాగుంది కదండి. అలా వచ్చే వరకు తిప్పి, ఇంకా మా ఛానల్ ఏమైతే ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ అండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో మాకు చెప్పండి. ఓకేనా? నా పేరు సంధ్య. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అంతేనండి. పిండి మొత్తం కలిపేశాను కదా, ఇంకా చూడండి చాలా పిండి చూడండి కలిపిన తర్వాత ఎలా ఉందో. ఇంకా ఇప్పుడు మిరపకాయలు ముందే తీసుకున్నాము, వీటిని ఇప్పుడు కడిగి నీట్గా పెట్టుకున్నాము. తర్వాత ఇక మిరపకాయలని ఇలాగ మధ్యలో ఘాటు పెట్టి, అన్ని మిరపకాయలకి అలా ఘాటు పెడుతూ ఉన్నామండి. అలా అన్ని మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు, నార్మల్ మిరపకాయలు కాదు, ఇలా బజ్జీ మిరపకాయలు అన్నిటికీ ఘాటు పెట్టేశాము. ఓకే అండి. మా ఛానల్ మీకు నిజంగా ఈ బజ్జీ మిరపకాయలు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసాము, కానీ చాలా బాగా టేస్టీగా వచ్చినాయి, అలాగే క్రిస్పీగా కూడా వచ్చినాయి అంతే. నేను వాటి మధ్యలోకి అలా ఘాటు పెట్టాము అన్ని మిరపకాయలకి. పెట్టిన తర్వాత ఇంకా చూడండి, వాటి మధ్యలో అసలు నేను ఏం పెట్టలేదండి, జస్ట్ ఉప్పును జస్ట్ వాము అండి అంతే. ఆ 2 కంబైన్ చేసుకొని వాటి మధ్యలో అలా పెట్టానండి. ఉప్పు అను ఓన్లీ వాము, ఇంకా నేనేం పెట్టలేదండి, ఇంకా ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదు. అయినా సరే చాలా బాగా వచ్చినాయి. లైట్గా ఉప్పు, లైట్గా వాము అంతేనండి. ఇంకా అన్ని మిరపకాయలు అలా అలా స్టఫ్ చేసేసి వాటి మధ్యలో పెట్టేసి, తర్వాత ఇంకా బజ్జీలు వేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి, ఆయిల్ వేడయ్యే వరకు అలాగా ఉంచి, ఆయిల్ వేడెక్కిందా లేదని చూశాను. తర్వాత అలా పిండిలో పెట్టి, పిండిలో ముంచి మిరపకాయ మునిగే వరకు అలా ఆయిల్లో వేసేయడమే. చాలా అంటే చాలా బాగుందండి. అందరూ ఒకసారి బజ్జీలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, అసలు మర్చిపోవద్దు. ఒక్కసారి ట్రై చేయండి, అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, ఎమ్మీగా ఉన్నాయి. 15-20 చేశానండి, ఒక్కసారిగా అయిపోయినాయి అవి తినేయడానికి. అంత బాగా కుదిరింది అనమాట బజ్జీలు. చాలా బాగా టేస్టీగా వచ్చినాయి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. లాస్ట్లో ఒక 3 బజ్జీస్ మాత్రం పొటాటో స్టఫ్ పెట్టి చేశాను, అవి కూడా టేస్టీగా వచ్చినాయి. అంటే పొటాటో స్టఫ్ అంటే పొటాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కలిపి ఆ స్టఫ్ పెట్టాము ఒక 3 బజ్జీస్కి మాత్రం.
అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అందుకని మీకు ఫ్రంట్ పిక్చర్లో ఒక 3 బజ్జీలు మాత్రం వేరుగా కనిపిస్తాయి చూడండి కలరు. అవి మాత్రం పొటాటో స్టఫ్ పెట్టాను, కానీ అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు పిల్లలైతే వదలకుండా తినేశారు, చాలా బాగున్నాయని. చూస్తారు ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు. అదే అండి, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎలా కుదిరినాయో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.